కనీసం స్పందించకుండా నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసి ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి, బట్టలు చినిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థను విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలో అనేక మందికి గాయాలు జరిగితే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఎక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం, దెబ్బలు తిన్న వాళ్లకు ఆ సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటి ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. విపక్ష నాయకులు ప్రియాంక గాంధీ గారు, వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది కాబట్టి మేము కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. లాఠీ చార్జీకి బాధ్యులైన వారు సస్పెండ్ చేయండి. లాఠీ చార్జీలో గాయపడ్డ వారందరికీ చికిత్స అందించి వారికి సంబంధించినటువంటి న్యాయం చేయండి. ఈ ప్రశ్న పత్రం లీక్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. ఇప్పటికే వందల పేపర్లు ఇలా మనకు కనబడుతుంది ఒక నీట్, కానీ ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షలు లీకులు అవుతున్న ఈ సందర్భంలో ఆ సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించకుండా ఎందుకు మౌనంగా ఉంటుందో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నాపత్రాల లీకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించలేరో జవాబు చెప్పాలనే మాట కోరుతా ఉన్నాం. పెద్ద హింసాయుతంగా విద్యార్థుల మీద దాడి జరిపితే కేంద్రం ఎందుకు స్పందిస్తలేదో, ఈ నీట్ లీక్ మీద పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేస్తలేదో మరి జవాబు చెప్పాల్సిందిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రాముని పేరు మీద శ్రీరామ జన్మభూమికి సంబంధించిన దేవాలయ నిర్మాణం, ప్రజలు అక్కడి వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. వీళ్ళ మోసాలను గమనించినారు. అయోధ్యలో బీజేపీ ఎంపీని ఓడగొట్టిరు, కానీ ఊర్లలో మనకు అక్షంతలు ఇచ్చి రాముని పేరు చెప్తే ఇవాళ అనేక జాగాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో. ఇక అందరు రూపాయి 6 పరకలు ఎంతో దేవుడి భక్తి పేరు మీద అయోధ్యలో రామాలయం కడుతున్నంటే 10వ పరక అందరు ఇచ్చినోలే. ఇవాళ అక్కడ కూడా దోపిడీ జరిగితే సుప్రీంకోర్టుతో ఆదేశాలు తెచ్చారు. మనం ఏమంటలేదు, ఇవాళ బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ చందాలు ఇచ్చినటువంటి దానిలో కూడా మనం ఇవాళ కనబడుతుంది, కొద్దిగా కనబడుతుంది. చాలా పెద్ద దోపిడీ జరిగిందంటా ఉన్నారు. 12 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఒకవైపు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లాఠీ చార్జ్ సంఘటన మీద ప్రతిస్పందించండి. నీట్ పేపర్ లీకేజీ మీద పార్లమెంటులో చర్చ చేయండి. ఇందుకు బాధ్యుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. నీట్ పరీక్ష లీక్తో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. లాఠీ చార్జీలు సత్యాగ్రహం